అనంతపూర్ గురించి వెంకటరామరెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా వెంకటరామరెడ్డి గారు, మీ 5 ఏళ్ల కాలంలో అనంతపూర్ జిల్లాలో ఒక ఇండస్ట్రీ వచ్చిందని చెప్పేసి దొమ్మల మీద చేసుకొని చెప్పండి ఎక్కడన్నా కానీ. మాట్లాడేటప్పుడు ఆలోచించుకోవాలి వెంకటరామరెడ్డి గారు. ఒక ఇండస్ట్రీ అనంతపూర్ జిల్లాలో మేము పెట్టామని చెప్పేసి ఒక ఇండస్ట్రీ చూపించండి. 2014-19లో కియా పరిశ్రమ ఏర్పాటు చేస్తే దాదాపు 50,000 ఉద్యోగాలు అనంతపురం జిల్లా ప్రజలకి లబ్ధి చేకూర్చింది. ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పేసి తెలియజేస్తాను. మళ్ళా 2019లో అధికారంలోకి వస్తే మీ ఎంపీ ఒక ఆయన కియా పరిశ్రమల్ని బెదిరిస్తే అనుబంధ సంస్థలని దాదాపు 60-70 ఇండస్ట్రీస్ పారిపోయే పరిస్థితి. ఆ రోజు మీకు కనిపించట్లేదా? కానీ ఈరోజు మేము డెవలప్మెంట్ వైపు వెళ్తూ ఉంటే అనేకమైన ఇండస్ట్రీస్ అనంతపురం జిల్లాకి తీసుకొస్తూ ఉంటే మీరు ఈరోజు అమరావతి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అమరావతిని చట్టబద్ధత చేసి ఎవరే కానీ ఒక ఇటుక కానీ కదిలించలేని పరిస్థితి ఖచ్చితంగా తీసుకొస్తున్నామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. మీరు ఎన్ని మాట్లాడినా, మీ నాయకుడు ఎన్ని మాట్లాడినా అమరావతిని ఇంచు కానీ కదిలించలేరు. ఇది గుర్తుపెట్టుకోండి. గతంలోలాగా మేము 3 రాజధానులు తీసుకొస్తామంటే ప్రజలు పిచ్చోళ్ళు కాదు. అలా చెప్పిన దానికి ఈరోజు 11 సీట్లు ఇచ్చి మాత్రమే నీకు ప్రతిపక్ష హోదా లేకోకుండా నువ్వు కేవలం పులివెందుల ఎమ్మెల్యేగానే మిగిలిపోయినావని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే అనంతపురం జిల్లాకి అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఈరోజు సోలార్ ఇండస్ట్రీస్, గతంలో విండ్ మిల్ ఇండస్ట్రీస్ వచ్చాయి. అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. కియా ఆధారిత ఇండస్ట్రీస్ 60-70 ఇండస్ట్రీస్ త్వరలో రాబోతున్నాయి. ఇవే కాకుండా రాయలసీమ హార్టికల్చర్ హబ్గా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వచ్చే 3 ఏళ్లలో భారతదేశంలోనే అనంతపురాన్ని, రాయలసీమని హార్టికల్చర్లో ప్రప్రథమంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తారని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా అనంత వెంకటరామరెడ్డి గారు ఆలోచించండి. మీరు ఒకసారి ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దండి. డెవలప్మెంట్ మీద మాట్లాడండి, సహకరించండి, అవసరమైతే సలహాలు ఇవ్వండి. ఖచ్చితంగా మేము స్వీకరిస్తాం. మీరు సీనియర్ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండే మీరు కానీ ఇలా మాట్లాడితే రాజకీయాలు మళ్ళా చేసుకుందాం. మనం డెవలప్మెంట్కి సహకరించండి అని చెప్పేసి అనంత వెంకటరామరెడ్డి గారికి చెప్తూ, ఈరోజు హార్టికల్చర్ అయితే ఏమి, తర్వాత అందరినీ వాటర్ తీసుకోవడం అయితే ఏమి, అలాగే కమ్యూనిటీ ట్రిప్ తీసుకురావడం అయితే ఏమి, ఇవన్నీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల అయ్యిందని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.